సింగపూర్లోని రివర్ వ్యాలీ పాఠశాల అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం రాయబారి కార్యాలయంలోని హై కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని చెప్పారని అన్నారు. రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడున్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారనే సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా చాలామంది, మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.